జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించే విధంగా పగడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రేగూడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండెన్సీ వేదికలను, సిబ్బంది పనితీరును తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండెన్సీ సమస్యలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని, రేగూడ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో 110 ధరణి దరఖాస్తుల గాను 100 అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇక కేవలం 10 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, ఇక సిబ్బంది పనితీరును అభినందించారు. लक्ष्मण लक्ष्मण సో ఈరోజు రేగూడ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ కింద రెగ్యులర్ విజిట్ కింద రావడం జరిగింది, సర్ప్రైజ్ విజిట్ కింద. సో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ధరణి ఏవేవైతే పెండెన్సీ ఉన్నాయో, సో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ రూపంలో అన్ని ధరణి అప్లికేషన్స్ అంతా కూడా పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయాలని చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే రేగూడలో ఎంతైతే అప్లికేషన్స్ పెండెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సో ఒక 110 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక 10 అప్లికేషన్స్ నుంచి తప్పితే ఆల్మోస్ట్ 100 అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆర్డీఓ ఆఫీస్కి పంపించినారు. సో ప్రాసెస్ ఏముంటుందంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్